సో మనం ఏదన్నా ఆల్బమ్ డిజైనింగ్ చేసేటప్పుడు మనం డిజైన్ క్రియేటివ్గా వర్క్ చేస్తున్న కొద్దీ ఒక్కొక్క లేయర్ యాడ్ చేస్తూ ఉంటాం అనమాట షీట్లోకి. సో అట్లా మనం ఎన్ని లేయర్స్ అయితే యాడ్ చేస్తామో మనకి అంత బ్యూటీ అనేది యాడ్ అయిపోయింది. ఆల్రెడీ డే 1లో కూడా డే 1 క్లాస్ అదే చెప్పాను అనమాట. మనం ఎన్ని లేయర్స్ ఒక్కొక్క లేయర్ యాడ్ చేసుకుంటూ వెళ్తుంటే మీకు ఆటోమేటిక్గా అంత బ్యూటీ అనేది యాడ్ అవుతుంది డిజైనింగ్లో. సో ఇక్కడ ఏంటంటే ఇది పిఎస్డి ఫైల్. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే పిఎస్డి ఫైల్స్లో మనకి మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి. ఇవన్నీ లేయర్స్ అన్నమాట. ఓకేనా? సో అది జేపీఈజీ ఫైల్ అనుకోండి, సింగిల్ లేయర్లో వస్తుంది. ఓకే. సో పిఎస్డి ఫైల్లో మనం ఇప్పుడు వర్క్ చేసినా కానీ పిఎస్డి ఫైల్లో వర్క్ చేస్తాం. అంటే మనం చేసి లేయర్స్ యాడ్ చేసుకుంటూ, టెక్స్ట్ యాడ్ చేసుకుంటూ, కలర్స్ యాడ్ చేసుకుంటూ, లైటింగ్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకుంటూ, ఇట్లా ఒక్కొక్క లేయర్ యాడ్ చేస్తూ ఉన్న కొద్దీ మనకి బ్యూటీ అనేది యాడ్ అవుతుంది అనమాట. సో ఎంత బ్యూటీ యాడ్ అవుతా ఉండిద్దో మనకి లేయర్ బాక్స్ అన్ని లేయర్లు పెరుగుతూ ఉంటాయి ఇట్లా. ఓకేనా? సో ఈ లేయర్ సంబంధించిన ప్రాపర్టీస్ అంటే సెట్టింగ్స్ అన్ని కూడా మనకి ఇమేజ్ పక్కన ఉన్న లేయర్లో ఉంటుంది. దీంట్లో కూడా మనకి కొన్ని ఆప్షన్స్ ఉపయోగపడతాయి, అన్నీ కాదు. ఈ ప్రజెంట్ క్లాస్లో కొన్ని ఉపయోగపడతాయి, కొన్ని చెప్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇక్కడ ఇది ఎంటీ ఫైల్. ఈ ఫైల్ పైన మీకు డే 1 క్లాస్లో చెప్పినట్టు గ్రేడియంట్స్ ఇట్లాంటివి అప్లై చేసుకోవాలన్నప్పుడు మనం న్యూ లేయర్ తీసుకోవాలని చెప్పారు కదా. న్యూ లేయర్ తీసుకొని ఆ లేయర్ పైన గ్రేడియంట్స్ అప్లై చేస్తూ ఉండాలి మనం. సో ఇట్లా ఏదైనా గ్రేడియంట్ తీసుకొని అప్లై చేస్తూ ఉండాలి. దీన్ని టెక్స్ట్ టైప్ చేసుకోవచ్చు, ఇమేజ్ యాడ్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. సో అలాగా మనం ఒక న్యూ లేయర్ ఫస్ట్, ఓకే, న్యూ లేయర్ తీసుకోవాలంటే షిఫ్ట్ కంట్రోల్ ఎన్ కొడితే న్యూ లేయర్ అని వస్తుంది. ఒక 10 లేయర్లు కలిసి ఒక గ్రూప్గా క్రియేట్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తా, ఇవన్నీ ఒక 5-6 లేయర్స్ మీకు ఒక్కొక్క డబ్బా క్రియేట్ చేస్తా అంటే ఒక్కొక్క లేయర్ వస్తుంది. ఈ లేయర్స్ అన్నీ కూడా నీకు ఇవన్నీ ఒక బాక్స్లో రావాలి అంటే గ్రూప్లో రావాలి అనుకుంటే మనం రైట్ క్లిక్ చేసి గ్రూప్ అని క్రియేట్ చేస్తే గ్రూప్ వస్తుంది ఆటోమేటిక్గా మీకు. సో గ్రూప్స్ ఫ్రమ్ లేయర్స్ అని ఉంటుంది. ఒక గ్రూప్లో ఈ లేయర్స్ అన్ని ఉంటాయి. అదేవిధంగా మనకి లేయర్లో న్యూ లేయర్లో గ్రూప్ అని ఉంటుంది అనమాట. సో వీటి గురించి మీకు కమింగ్ క్లాసెస్లో కూడా నేను మళ్ళీ కవర్ చేస్తా. గ్రూప్ అని క్లిక్ చేసామంటే నీకు అన్ని గ్రూప్లో ఉంటాయి, మల్టిపుల్ లేయర్స్ అని గ్రూప్లోకి వచ్చేస్తాయి. ఓకే. ఫస్ట్ది మనకి న్యూ లేయర్ ఒకటి ఉపయోగపడుతుంది. ఓకే. ఈ లేయర్ ఫ్రమ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే మనం ఏదైనా ఒక ఫోటో ఓపెన్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక ఫోటో ఓపెన్ చేస్తాను ఫోటోషాప్. ఓపెన్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇది బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది. సో ఇది లేయర్లో కన్వర్ట్ కావాలంటే ఇక్కడ లాక్ తీసేయాలి. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా లేయర్ ఫ్రమ్ బ్యాక్గ్రౌండ్ అవుతుంది. అదే ఆప్షన్ ఇక్కడ మనం షార్ట్ కట్లో చూసుకోవడానికి ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే కంట్రోల్ జెడ్ పెట్టా, ఇక్కడ చూడండి న్యూలో లేయర్ ఫ్రమ్ బ్యాక్గ్రౌండ్ పెట్టారనుకోండి, ఈ లేయర్ ఫ్రమ్ బ్యాక్గ్రౌండ్ అవుతుంది. దీనివల్ల యూజ్ ఏంటనేది కమింగ్ క్లాస్లో కవర్ అవుతుంది. కాపీ సిఎస్ఎస్, కాపీ ఎస్విజి కమింగ్ క్లాస్లో చెప్తా. సో ఫర్ ఎగ్జాంపుల్ నిన్న నువ్వేం చేసావు, గ్రూప్ మన బాక్స్ని క్రియేట్ చేసేటప్పుడు ఒక బాక్స్ క్రియేట్ చేసి దాన్ని కంట్రోల్ జే అని లేదంటే ఆల్ట్ పట్టుకుని డ్రాగ్ చేసి డూప్లికేట్ అయింది కదా. అలా కాకుండా మనం ఇక్కడ రైట్ క్లిక్ చేసి లేదు డూప్లికేట్ అవుతుంది, బట్ దానిపైన అయిపోయింది డూప్లికేట్. దానిపైన డూప్లికేట్ అని చూసారు కదా, లేయర్ బాక్స్లో గమనించి నేను చెప్తాను. సో మళ్ళీ ఇక్కడ మన లేయర్స్లో కూడా డూప్లికేట్ లేయర్ అంటే మీకు అదే ఆప్షన్ ఇస్తుంది, సేమ్ అదే లేయర్ డూప్లికేట్ అని చూడండి. ఓకేనా? చిన్న చిన్న ఆప్షన్స్ ఉంటాయి. ఏదైనా అన్వాంటెడ్ లేయర్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాక్స్ డిలీట్ చేయాలి. ఈ బాక్స్ డిలీట్ చేయాలంటే లేయర్ బాక్స్లో డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దీన్ని క్లిక్ చేస్తే డిలీట్ అయిపోయింది. అదేవిధంగా మీరు లేయర్స్లో కూడా డిలీట్ లేయర్ అంటే డిలీట్ అయిపోతుంది. సో దీంట్లో కొన్ని ఉపయోగపడతాయి మనకి. ఇది క్విక్ ఎక్స్పోర్ట్ పిఎన్జీ అనేది మీకు వీడియో ఎడిటింగ్ ఉపయోగపడుతుంది. కమింగ్ క్లాసుల్లో మీకు కవర్ చేస్తుంది. ఇది రీనేమ్ లేయర్. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఏముంది మనకి ఇక్కడ రీనేమ్ లేయర్ ఉంది, ఇక్కడ రెక్టాంగిల్ ఉంది. మీరు ఈ టెక్స్ట్ మీద 2 times క్లిక్ చేస్తే రీనేమ్ సెలెక్ట్ అవుతుంది. అదేవిధంగా మీరు రైట్ క్లిక్ చేసినా కానీ ఇక్కడ రీనేమ్ అని వస్తుంది. దీంట్లో చూపించట్లేదు. మీరు ఇక్కడ లేయర్స్లో రీనేమ్ కొట్టారనుకోండి, ఇక్కడ మీకు సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ మీరు ఏదైనా లేయర్ పేరు పెట్టుకోవచ్చు అనమాట. అంటే మనకున్న లేయర్స్కి ఫర్ ఎగ్జాంపుల్ మనం డిజైనింగ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, లేయర్ 1, లేయర్ 2, లేయర్ 3 ఇలా వస్తుంది కదా. కపుల్ ఫోటో, ఇది కపుల్ ఫోటోకి మనం ఇక్కడ కపుల్ ఫోటో అని పేరు పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఇంకో ఫోటో అని పేరు పెట్టుకోవచ్చు. మీరు ప్రొఫెషనల్ డిజైనింగ్కి వెళ్ళినప్పుడు, ఐఎన్ వర్క్స్కి వెళ్ళినప్పుడు మీరు లైటింగ్ ఎఫెక్ట్స్, కలర్ బ్యాలెన్స్ ఇవన్నీ వాడాల్సి ఉంటుంది. కాబట్టి దానికి మనం క్లియర్గా రైట్ క్లిక్ చేయగానే వాటి పేర్లు తీసుకుని సెలెక్ట్ చేసుకోవడానికి ప్రతి లేయర్కి రీనేమ్ చేస్తారు.
మీకు అది కూడా క్రియేషన్ స్టేజ్లో నేను చెప్తాను ఎలా చేస్తారు ఎందుకు వాడతారు అని. ఓకేనా. నెక్స్ట్ లేయర్ స్టైల్స్ అని ఉంటుంది. ఈ లేయర్ స్టైల్స్ ఈరోజు చెప్తా, కవర్ చేస్తాను నేను. ఈ 3 ఆప్షన్స్ న్యూ ఫీల్డ్ లేయర్ ఒకటి, న్యూ అడ్జస్ట్మెంట్ లేయర్ ఒకటి, లేయర్ కంటెంట్ ఆప్షన్స్. ఇవన్నీ కూడా చాలా చిన్న ఆప్షన్స్ ఉన్నాయి. మీకు దీనివల్ల యూజ్ అయ్యే ఉండదు. ఆల్రెడీ డిజైన్ చేసుకోవడం. న్యూ ఫీల్డ్ లేయర్ ఏంటంటే మనం ఏం చేస్తాం బేసిక్గా ఒక న్యూ లేయర్ తీసుకుని ఆల్ట్ బ్యాక్ స్పేస్ పెట్టాం అంటే ఇక్కడ ఏదైనా కలర్ సెలెక్ట్ చేసుకుని ఆల్ట్ బ్యాక్ స్పేస్ కొడితే మీకు ఇక్కడ కలర్ ఫీల్ అవుతుంది. అలా కాకుండా మనం డైరెక్ట్ లేయర్లోకి వెళ్ళి న్యూ ఫీల్డ్ లేయర్లోకి వెళ్ళి సాలిడ్ కలర్ అనుకోండి, మీకు ఆటోమేటిక్గా సాలిడ్ కలర్ ఒక లేయర్ క్రియేట్ అవుతుంది. ఓకే, లేయర్ క్రియేట్ అయింది ఆటోమేటిక్గా. మీరు రేపు అన్న రోజు ఈ కలర్ చేంజ్ చేసుకోవాలంటే మన ఆల్ట్ బ్యాక్ స్పేస్ ఏం అవసరం లేదు. ఇక్కడ జస్ట్ ఇక్కడ క్లిక్ చేసి అది చేంజ్ అవుతూ ఉంటుంది సాలిడ్ కలర్స్. ఇవి కూడా మీకు కమింగ్ క్లాసెస్లో ఇంకా ఇన్డెప్త్గా అర్థమయ్యేలాగా కవర్ చేద్దాం. అంటే మన బ్యాక్గ్రౌండ్స్ ఫొటోస్కి వాటి వాడేటప్పుడు దీంట్లో గ్రేడియంట్ కూడా ఉంటుంది. ఫిల్ గ్రేడియంట్ జస్ట్ నువ్వు దీంట్లో ఏంటంటే ఇక్కడ డ్రాగ్ ఏంటంటే ఇక్కడ ఏంటి న్యూ లేయర్ తీసుకొని డ్రాగ్ చేస్తాను. ఇక్కడ అలా కాదు, జస్ట్ గ్రేడియంట్స్ ఉంటుంది. గ్రేడియంట్స్ క్లిక్ చేసుకొని 2 times జస్ట్ ఇక్కడ చేంజ్ చేస్తా ఉంటే బ్యాక్గ్రౌండ్ కూడా ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. ఓకే, ఇవన్నీ మీకు ప్రాక్టీస్ చేస్తూ ఒక్కొక్కటి వాడుతూ ఉంటే మీకు ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది. జస్ట్ కాన్సెప్ట్స్ మనం చెప్తారు. ఓకేనా, దీనివల్ల కొంచెం కమింగ్ క్లాసెస్లో ఇంకా డెప్త్గా అర్థమవుతుంది. ప్యాటర్న్ వదిలేసే ప్యాటర్న్ తర్వాత చెప్తాను. ఓకేనా. నెక్స్ట్ మాస్క్ కూడా క్రియేషన్స్ చేసేటప్పుడు డిస్కస్ చేద్దాం. స్మార్ట్ ఆబ్జెక్ట్ సెట్టింగ్స్ కూడా మీకు కమింగ్ క్లాసెస్లో కవర్ చేస్తా. స్మార్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటని ఫిల్టర్స్ వచ్చినప్పుడు మీకు స్మార్ట్ ఆబ్జెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ కంట్రోల్ ఆల్ట్ జీ నేను చూసావు కదా క్లిప్ మాస్క్, దానికి సంబంధించిన ఆప్షన్స్ ఉంటాయి. ఈ మెర్జ్ ఇవన్నీ కూడా కమింగ్ క్లాసుల్లో కవర్ చేద్దాం. అంటే ఇప్పుడు ప్రజెంట్ అవసరం లేదు. ప్రజెంట్ నీకు అవసరం ఉండేది న్యూ లేయర్ తీసుకోవడం ఒకటి, లేయర్ ఫ్రమ్ బ్యాక్గ్రౌండ్ చేయడం ఒకటి. ఓకే, నెక్స్ట్ సాలిడ్ కలర్ ఇది ఒకటి. ఈ మాస్క్ ఇవన్నీ కూడా కమింగ్ క్లాసెస్లో డీటెయిల్ కవర్ చేస్తాం. సో లేయర్ స్టైల్స్ ఉపయోగపడతాయి. లేయర్ స్టైల్స్ అన్నీ ఎక్కడ ఉపయోగపడతాయి అంటే మీరు విజిటింగ్ కార్డ్స్ చేసిన, ఫ్లెక్స్ డిజైన్ చేసిన, ఆల్బమ్ కవర్ పేజ్ చేసిన, మనం టెక్స్ట్ అలైన్మెంట్ వేస్తాం చూసాం కదా. టెక్స్ట్ అలైన్మెంట్ చేసేటప్పుడు టెక్స్ట్కి ఇచ్చే ఎఫెక్ట్స్ అన్ని కూడా లేయర్ స్టైల్స్ అనమాట. బ్లెండింగ్ ఆప్షన్స్ అంటాం వీటిని. అగైన్ మీకు ఇక్కడ నేను మొన్న చెప్పే ఉంటాను మీకు న్యూ అడ్జస్ట్మెంట్ లేయర్స్ అని చెప్పేసి. ఇది వచ్చేసి నీకు న్యూ ఫిల్ లేయర్. ఓకే, ఇక్కడ న్యూ అడ్జస్ట్మెంట్ లేయర్స్ అని ఉంది చూసావు కదా. నీకు ఇదే అడ్జస్ట్మెంట్ లేయర్స్ అన్నీ కూడా అంటే బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్, లెవెల్స్, కర్వ్స్, ఎక్స్పోజర్ ఇవన్నీ కూడా మనకి ఇమేజ్గా ఉంటాయి. నీకు మన కలర్ కరెక్షన్ గురించి చెప్పినప్పుడు చెప్పాను అనుకుంటున్నాను ఆల్రెడీ. ఇమేజ్ మీద ఉన్నాయి మొత్తం కూడా మనకి డైరెక్ట్గా ఇమేజ్ పైన అప్లై అవుతాయి. ఓకే, సో ఇక్కడ లేయర్స్లో ఉన్న న్యూ అడ్జస్ట్మెంట్ లేయర్స్ అన్నీ కూడా సపరేట్ లేయర్ లాగా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ తీసుకున్నాను సపరేట్ వచ్చింది ఒక లేయర్ లాగా. అదే నేను ఇమేజ్గా అప్లై చేశాను అనుకోండి, డైరెక్ట్ ఇమేజ్కి అప్లై అయిపోయింది. డైరెక్ట్ ఇమేజ్కి అప్లై అయిపోయింది. ఓకే అంటే ఇమేజ్కి అప్లై అయిపోయింది. సో మీరు ప్రొఫెషనల్గా వర్క్ చేయాలి, కొంచెం సీనియర్ వర్క్ పెరుగుతుంది అంటే కొంచెం నీట్గా అలైన్మెంట్ చేసుకోవాలి, క్లయింట్తో డిస్టర్బెన్స్ ఉండద్దు, అడ్జస్ట్మెంట్స్ ఇట్లా చేయాలి అనుకున్నప్పుడు మీరు ప్రతిదీ కూడా న్యూ అడ్జస్ట్మెంట్ లేయర్ని తీసుకోండి. న్యూ అడ్జస్ట్మెంట్లో తీసుకుంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ నాకు నచ్చిన కలర్తో ఈ పిక్చర్కి అప్లై చేస్తాను. అప్లై చేసి సేవ్ చేసాను అనుకోండి, కస్టమర్ వచ్చి నాకు కలర్ నచ్చలేదు అంటాడు. కలర్ నచ్చలేదు అన్నప్పుడు మనం ఏం చేస్తాము, ఇమేజ్ పైన అప్లై చేస్తే మళ్ళీ బ్యాక్ కావాలంటే అది ఈజీ కాదు, మళ్ళీ న్యూ ఫైల్ తీసుకొని చేయాలి. అదే మీరు లేయర్స్లో ఉందనుకోండి, వద్దు అనుకుంటే మనం జస్ట్ ఈ లేయర్ కలర్ బ్యాలెన్స్ అనే లేయర్ డిలీట్ చేసి చాలు, ఒరిజినల్ పిక్చర్ అలానే ఉంటుంది. లేదు దీంట్లోనే నాకు కొంచెం ఎండో తగ్గించి బ్లూ తగ్గించుకొని మనం ఇక్కడ తగ్గించుకోవచ్చు. సో ఈ న్యూ అడ్జస్ట్మెంట్ లేయర్ వల్ల యూజ్ ఇదన్నమాట. ఇది మీకు క్రియేషన్స్, కలర్ కరెక్షన్ గురించి అంటే కలర్ కరెక్షన్ ఇంకా డెప్త్ ఉంటుంది క్లాస్, అది చెప్పినప్పుడు ఇంకా ఎన్హాన్స్ చేసి చెప్తాను ప్రాక్టికల్గా చూపించి. సరేనా. అదేవిధంగా నెక్స్ట్ టెక్స్ట్ గురించి చూద్దాం. టెక్స్ట్ గురించి ఏంటి అంటే దీంట్లో బేసిక్గా 2 టూల్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి హారిజాంటల్ టెక్స్ట్, 2 వర్టికల్ టెక్స్ట్. సో వర్టికల్ టెక్స్ట్లో చూపిస్తాను అసలు ఏంటి. వర్టికల్ టెక్స్ట్ మనం బేసిక్గా బ్లెండింగ్ ఆప్షన్స్ అంటే ఏంటి, అవి ఎక్కడ వాడతాము, ఎలా వాడుకోవాలి. ఓకేనా. సో ఈ బ్లెండింగ్ ఆప్షన్స్ అనేవి లేయర్స్లో ఉంటాయి. లేయర్ స్టైల్స్ అన్నమాట. న్యూ లేయర్ స్టైల్, ఈ లేయర్ స్టైల్స్లో బ్లెండింగ్ ఆప్షన్ ఒక ఆప్షన్ ఉంటుంది. ఫోటోషాప్లో కొన్ని ఆప్షన్స్ 2 or 3 ప్లేసెస్లో ఉంటాయి. ఓకే, ఒకటి ఇక్కడ నీకు లేయర్స్లో ఉంది బ్లెండింగ్ ఆప్షన్,
రెండోది లేయర్ బాక్స్లో ఎఫెక్ట్స్ అని ఉంది కదా, ఎఫెక్ట్స్ కాడ క్లిక్ చేస్తే బ్లెండింగ్ ఆప్షన్ వస్తుంది. రెండు లేయర్ పైన రైట్ క్లిక్ చేస్తే బ్లెండింగ్ ఆప్షన్ వస్తుంది. ఈ మూడు కూడా ఒకటే విధంగా పనిచేస్తాయి. వీటిని లేయర్ స్టైల్స్ అంటారు. లేయర్ స్టైల్స్ అంటే ఇవి టెక్స్ట్కే కాదు, మీరు డిఫరెంట్ డిఫరెంట్ లేయర్స్ ఏదన్నా అంటే వెక్టర్స్ అట్లాంటి అప్లై చేసినప్పుడు కూడా దానికి లైట్గా డ్రాప్ షాడో ఇచ్చుకోవచ్చు, కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు, ఇవన్నీ చేయొచ్చు. సో ఇవన్నీ వీటన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. ఈ క్లాస్ అవ్వలే కదా మీకు? సో లేయర్ స్టైల్స్ అనేది మనం ఎందుకంటే మీరు కొంచెం క్రియేటివ్ పెన్సిల్ కార్డ్స్ అట్లాంటివి చేసినా కానీ, లేదు ఫ్లెక్స్ బోర్డ్స్ ఎక్కువ వాడతాం, టెక్స్ట్ ఎఫెక్ట్స్ అండ్ ఫ్లెక్స్కి. కొన్ని చోట్ల ఏంటంటే మీరు బేసిక్గా ఇప్పుడు మామూలుగా మనం ఏదైనా కవర్ పేజ్ మీద పేర్లు వేసామనుకోండి, బేసిక్ చాలా తక్కువ వాడుతుంది కవర్ పేజ్ టైటిల్స్ అనేది ప్లెయిన్ కలర్సే వాడతాం. ఏదన్నా కొంచెం క్రియేటివ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పెళ్లి కూతురు ఉంది చూసావా, పెళ్లి కూతురులో ఇట్లా స్ట్రోక్ పెద్దగా ఉండి 2 కలర్స్ ఉన్నాయి చూసావు కదా, ఇటువంటి కలర్స్ అన్ని కూడా బ్లెండింగ్ ఆప్షన్స్ చేస్తాం. టెక్స్ట్ షాడో అయితే ఇవన్నీ కూడా బ్లెండింగ్ ఆప్షన్స్ చేస్తున్నాం. ఓకే, సో బ్లెండింగ్ ఆప్షన్స్ ఎలా వాడాలి ఏంటనేది ఒకసారి చూపిస్తాను మీకు. ఇది కూడా కొంచెం ఒక 1 డే ఫుల్ ఫ్లెక్స్డ్ కేటాయించి మీరు ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ మీకు దానిపైన హ్యాండ్స్ ఫ్రీ అవుతుంది అనమాట. సో ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ కూడా సుస్మిత అనే దానికి కూడా కొంచెం ఎఫెక్ట్స్ ఇచ్చారు. ఓకే, అది తీసారు. సో ఇట్లాంటి ఎఫెక్ట్స్ అన్ని కూడా మనం బ్లెండింగ్ ఆప్షన్స్లో ఇస్తాం అనమాట. బ్లెండింగ్ ఆప్షన్స్ ఉంటే లేయర్ స్టైల్స్ ఉంటుంది. బ్లెండింగ్ ఆప్షన్స్లో ఓపెన్ చేసి ఆ లేయర్ స్టైల్స్ వచ్చినాయి. ఈ లేయర్ స్టైల్స్లో మనం కింద నుంచి చూద్దాం. బేసిక్గా అసలు ఓల్డ్ వర్షన్ ఏంటంటే ఇవన్నీ పైనుంచి ఉండేది, ఇప్పుడు కింద నుంచి ఉంది. సో మీరు జస్ట్ డ్రాప్ షాడో అనుకున్నప్పుడు డ్రాప్ షాడ్ టిక్ పెడితే వేస్ట్, టిక్ పెడితే దీనికి సంబంధించిన సెట్టింగ్స్ ఇక్కడ రావు. మీరు కంప్లీట్గా డ్రాప్ షాడో అన్నప్పుడు డ్రాప్ షాడో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఆ సెట్టింగ్స్ అన్నీ వస్తాయి ఇక్కడ. ఓకేనా. డ్రాప్ షాడో ఏంటంటే టెక్స్ట్కి ఒక షాడో ఇచ్చుకోవడం, టెక్స్ట్కి ఒక షాడో అప్లై అయిపోయింది. ఇక్కడ బ్లెండ్ మోడ్ అనేది నార్మల్లో ఉంటుంది, ఎప్పుడు గుర్తుంచుకోండి. ఎప్పుడైనా మీరు మల్టీప్లేయర్లో ఉందనుకోండి చూపించదు, ఒక్కొక్కసారి నార్మల్ పెట్టుకోండి. ఇది షాడో కలర్, మీకు రెడ్ షాడో కావాలా, బ్లూ షాడో కావాలా, బ్లాక్ షాడో కావాలని ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఒపాసిటీ, మనకి ఎంత పర్సెంటేజ్ కావాలి ఏంటంటే ఇది ఒక ఒపాసిటీ అనమాట. అగైన్ దీని డిస్టెన్స్, ఇది యాంగిల్, అంటే సన్లైట్ లెఫ్ట్కి ఉండాలా రైట్కి ఉండాలా, ఇది లెఫ్ట్కి ఉంటే రైట్కి వస్తుంది, ఆపోజిట్ వస్తుంది కదా. సో ఇది ఇట్లా అనమాట. ఇది డ్రాప్ షాడో. ఓకే, సైజ్ మనకి ఏ సైజులో కావాలి, స్ప్రెడ్ ఎంత స్ప్రెడ్ అవ్వాలి, ఇవన్నీ కూడా మీకు ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కదిలిస్తేనే, అంటే ఇక్కడ వెలిగితేనే మీకు తెలుసుకోవాలి, ఎంత తెలవదు. ఇంకా ఇది డ్రాప్ షాడో. నెక్స్ట్ డ్రాప్ షాడో పైన అవుటర్ గ్లో ఉంది. అవుటర్ గ్లో కూడా సేమ్ నార్మల్ పెట్టుకోండి ఇక్కడ. నెక్స్ట్ నాయిస్ అంటే కొంచెం డిస్టర్బెన్స్ కాదు, చుక్కలు వస్తుంది నాయిస్ అనేది, చూడండి. ఓకేనా. ఇక్కడ స్ప్రెడ్ మీ ఇష్టం ఎంత పెంచుకోండి సైజ్. ఓకేనా. ఇది అవుటర్ షాడో, సారీ అవుటర్ గ్లో. ఈ ప్యాటర్న్ ఓవర్లే అనేది వదిలేసేయండి. గ్రేడియంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీకు ఇక్కడ ఉన్న గ్రేడియంట్స్, నెక్స్ట్ ఇందాక వచ్చిన గ్రేడియంట్స్ అన్నీ ఒకటే, కలర్స్ ఒకటే, బట్ ఆ ప్లేస్ని బట్టి మనం వాడుకోవాలి. గ్రేడియంట్ ఏంటంటే టెక్స్ట్లో మనం అప్లై చేసుకునేదానికి ఉపయోగపడుతుంది. మీరు ఇవన్నీ కూడా మీరు ఇక్కడ నుంచి మీరు బయట బోర్డులు, సైన్ బోర్డ్స్ అవి చూస్తూ ఉండండి, మీకు ఒక అవగాహన వస్తుంది. ఓకేనా. మనం ఓన్ చేసుకోవాలంటే జస్ట్ మనం ఇక్కడ క్లిక్ చేసుకొని మనం డీప్ కలర్స్, లైట్ కలర్స్ అవి ఏంటంటే మనం ఇక్కడ వాడుకోవచ్చు. సరేనా. ఇది గ్రేడియంట్ అనమాట. నెక్స్ట్ కలర్ ఓవర్లే ఉంది కదా, కలర్ ఓవర్లే అంటే ఏదైనా సింగిల్ కలర్ ఫిల్ అవుతుంది, దీంట్లో డబల్ కలర్ ఫిల్ అవ్వదు, సింగిల్ కలర్ ఫిల్ అవుతుంది. గ్రేడియంట్లో డబల్ కలర్ ఉంటుంది అనమాట. ఓకేనా. స్టైన్ అని ఒక ఎఫెక్ట్ ఉంది కదా, స్టైన్ ఏంటంటే మీకు నార్మల్గా ఉన్న కలర్లో ఒక లేయర్ లాంటి ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేసా, స్టైన్లో డార్క్ రెడ్ పెట్టా, మెరూన్ కలర్. ఓకేనా. మీకు చూడండి, కలర్ ఓవర్లేలో రెడ్ పెట్టా, స్టైన్లో దానికి ఆపోజిట్ కలర్ పెట్టా, మీకు ఆ ఎఫెక్ట్ చూపిస్తుంది కదా. సో ఇట్లాంటివన్నీ కూడా మీరు కొంచెం, అంటే మీకు ఎక్స్పీరియన్స్ పెరుగుతున్న కొద్దీ, మీరు ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ వీటి మీద ఫుల్ ఫ్లెక్స్డ్ నాలెడ్జ్ వస్తుంది. టెక్స్ట్ ఎఫెక్ట్స్ కానీ, కటింగ్స్ కానీ, ఇవన్నీ కూడా మోర్ ప్రాక్టీస్, ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంతా తెలుస్తుంది. ఇవన్నీ గెలుపుతా ఉండండి, ఏం కాదు. సో ఇక్కడ ఏంటి, ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మీకు అవుటర్ గ్లో ఉంది కదా, ఇది ఇన్నర్ గ్లో అన్నమాట. ఇక్కడ అవుట్ సైడ్ గ్లో వచ్చింది, ఇక్కడ ఇన్సైడ్ గ్లో వచ్చింది. మీరు గమనించినట్లయితే టెక్స్ట్లో గ్లో వచ్చింది కదా, నేను ఇక్కడ
వేరే కలర్ ఉంది, ఇన్నర్ గ్లో రెడ్ ఉంది, రెడ్ తీసేసి ఎల్లో పెడతాం. ఓకే, వచ్చినాయి కదా. సో దీనికి సంబంధించిన సెట్టింగ్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ ఉంటాయి అన్నమాట, నాయిస్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. సో నెక్స్ట్ ఇన్నర్ షాడో, అంటే ఇన్సైడ్ ఉంటుంది షాడో. మీకు ఇన్నర్ షాడో సింగిల్ కలర్లో ఉంటే బాగా తెలుస్తుంది. సింగిల్ కలర్ ఎల్లో ఉంది, ఇన్నర్ షాడో ఇక్కడ అవుటర్ డ్రాప్ షాడో అని బయట సైడ్ ఉంటుంది, ఇన్నర్ షాడో ఇన్సైడ్ ఉంటుంది షాడో. ఇది ఏంటంటే కొంచెం ఇంకా ఫీల్ వేరేలా ఉంటుంది, అంటే టెక్స్ట్ బయట నుంచి లోపలికి వెళ్ళినట్టు, లోపల నుంచి బయటకు వచ్చినట్టు ఫీల్ ఉంటుంది అన్నమాట ఇన్నర్ షాడో అప్లై చేసి. అగైన్ స్ట్రోక్, స్ట్రోక్ అంటే చుట్టూ ఒక లైన్ వస్తుంది. వైట్లో వైట్ బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్ ఉంది కాబట్టి ఆ ఫీలింగ్ వచ్చింది. ఓకేనా, స్ట్రోక్ కనపడుతుంది కదా. అగైన్ ఇక్కడ స్ట్రోక్ సైజ్, ఇన్సైడ్ ఎంత సైజ్ కావాలి ఏంటి అంటే ఇక్కడ ఇన్సైడ్ అవుట్ సైడ్ సెంటర్ ఉంటుంది. మనం ఎప్పుడైనా అవుట్ సైడ్ పెట్టుకోవాలి, అవుట్ సైడ్ పెట్టుకుంటే టెక్స్ట్కి అవుట్ సైడ్ వస్తుంది. ఇన్సైడ్ అంటే టెక్స్ట్ లోపలికి వస్తుంది, సెంటర్ అంటే టెక్స్ట్కి మిడిల్లో వస్తుంది, సగం టెక్స్ట్లోకి సగం బయటకు వస్తుంది. ఓకే, టెక్స్చర్, ఈ టెక్స్చర్స్ ఏంటంటే ఆటోమేటిక్గా ఫోటోషాప్లో కొన్ని టెక్స్చర్స్ ఉంటాయి, అవి ఇక్కడ అప్లై అయిపోతాయి. ఓకేనా, పెద్ద అవసరం ఉండదు టెక్స్చర్స్ ఇక్కడ అప్లై చేయడం. ఇది బెల్ అండ్ ఎంబోజ్ ఏంటంటే మీకు 3D ఫీల్ ఉంటుంది. బెల్ అండ్ ఎంబోజ్లో మీరు జస్ట్ ఇలా ఇవన్నీ జరుపుతూ ఉండండి, మీకు 3D ఫీలింగ్ వస్తుంది అనమాట. సో ఇక్కడ ఓకే కొట్టేసి మీకు టెక్స్ట్ ఎఫెక్ట్స్ అని అప్లై అయిపోతాయి. ఓకేనా, ఈ ఫాంట్ బోల్డ్ ఫాంట్ లేదు కాబట్టి అట్లా అనిపిస్తుంది. ఇంపాక్ట్ అనే ఫాంట్ ఉంటుంది, ఇంపాక్ట్ ఫాంట్ పెట్టుకున్నారంటే కొంచెం బోల్డ్ ఉంటాయి ఫాంట్స్. ఒక్క నిమిషం, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫాంట్ పెట్టండి, ఈ ఫాంట్లో మీకు ఆ ఫీలింగ్ తెలుస్తుంది. సో బోల్డ్ అండ్ ఎంబోల్డ్ పెట్టుకున్నాం అంటే మీకు కొంచెం ఇట్లా 3D స్టైల్లో. దీంట్లో కూడా చిన్న చిన్న సెట్టింగ్స్ ఉంటాయి. ఇక్కడ పైన లైటింగ్ ఎఫెక్ట్ ఉంది కదా, పైన లైటింగ్ ఎఫెక్ట్ హైలైట్ అంటారు, హైలైట్స్ వైట్ ఉంది కాబట్టి మీకు వైట్ వచ్చింది. రెడ్ పెడతా, రెడ్ పెడితే మీకు కొంచెం డీప్ ఉంటుంది అనమాట. చూడండి, స్క్రీన్ దగ్గర నార్మల్ పెట్టా, మీకు రెడ్స్ కనిపిస్తుంది హైలైట్స్లో. లేదు వైట్ పెట్టుకుంటున్నా బాగుంటుందంటే వైట్ పెట్టుకోండి. యాక్చువల్గా హైలైట్స్ ఎప్పుడైనా వైటే ఉండాలి ఇట్లా. సో ఇది ఇక్కడ ఏంటంటే గ్లాస్ అనేది ఏంటంటే మీకు ఫీల్ ఇంకా ఎన్ని మీకు 3D టెక్స్చర్ లాగా కనిపిస్తుంది చూసారా. నెక్స్ట్ గ్రేడియంట్స్ ఇట్లాంటివి ఏమన్నా లైట్ కలర్స్ గ్రేడియంట్స్ పెట్టుకున్నా, డార్క్ కలర్ గ్రేడియంట్స్ పెట్టుకున్నా కానీ దానికి తగ్గట్టు మనం వర్క్ చేసుకోగలిగితే, టెక్స్ట్ మీద ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకు అంత అవుట్పుట్ వస్తుంది. ఎప్పుడైనా గుర్తుంచుకో, ఇన్నర్ షాడో లేపేసిన బెల్ అండ్ ఎంబోజ్ దీంట్లో ఏంటంటే ఇలా మల్టీప్లై దగ్గర నార్మల్ పెడతా, లేదంటే సాఫ్ట్ లైట్ ఓవర్ లైట్ అని ఉంటుంది కదా. ఓకే, నెక్స్ట్ స్ట్రోక్, స్ట్రోక్ వైట్లో వైట్ ఇచ్చాను, ఇది తగ్గించి డ్రాప్ షాడో పెంచుకుంటాను. ఓకేనా, సో మనం బ్యాక్గ్రౌండ్ ఓకే కొట్టేసుకుంటే బ్యాక్గ్రౌండ్లో ఇంగ్లీష్ కలరింగ్ ఉంటుంది, కలర్ లైట్ కలర్ డార్క్ కలర్ ఉందనుకోండి, మీకు ఆ ఫీల్ తెలుస్తుంది ఫస్ట్. ఓకే, ఇవన్నీ కూడా టెక్స్ట్ ఎఫెక్ట్స్ అన్నమాట. టెక్స్ట్ ఎఫెక్ట్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయి. నెక్స్ట్ సెలక్షన్ గురించి చెప్తా. సెలక్షన్లో పెద్ద ఆప్షన్స్ ఏమి ఉండవు, సెలక్షన్ కొంచెం చాలా సింపుల్ ఎఫెక్ట్స్ ఉంటాయి, సింపుల్ ఆప్షన్స్ ఉంటాయి, పెద్దగా ఏం వాడదు ఎక్కువ. 2-3 ఆప్షన్స్ ఉపయోగపడతాయి సెలక్షన్ వల్ల. మీకు ఎప్పుడైతే క్లాసులు పెరుగుతూ ఉంటాయో అప్పుడు ఒక్కొక్క దాంట్లో నుంచి ఒక్కొక్క ఎఫెక్ట్ మళ్ళీ నేను చెప్తాను సపరేట్గా వాటి గురించి. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో సెలక్షన్ ఉపయోగపడతాయి అంటే మనకి స్కై సెలక్షన్, సబ్జెక్ట్ సెలక్షన్ ఉంటాయి అన్నమాట. ఇవి మీకు ఒకసారి చూపిస్తే ఒక క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ షూట్ ఉంది, ప్రీవియస్ షూట్ ఉంది కదా, సెలక్షన్లో ఒక ఇమేజ్ మొత్తం సెలెక్ట్ కావాలన్నమాట. కంట్రోల్ ఏ అంటే ఇమేజ్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఇది కామన్ యూనివర్సల్ కోడ్ అనమాట మనకి. కంట్రోల్ ఏ, కంట్రోల్ సి, కంట్రోల్ వి, కంట్రోల్ డి ఇవన్నీ కూడా యూనివర్సల్, అన్ని సాఫ్ట్వేర్లో ఫెయిల్ అనమాట. కంట్రోల్ ఏ అన్నప్పుడు మీకు ఆటోమేటిక్గా ఆల్ సబ్జెక్ట్ అంతా సెలెక్ట్ అయిపోయింది. ఓకేనా, సో సెకండ్ డి సెలెక్షన్, కంట్రోల్ డి అంటే డి సెలెక్షన్. ఓకే, ఇన్వర్ట్ సెలెక్షన్, కంట్రోల్ షిఫ్ట్ ఐ అనేది, అది మీకు కమింగ్ క్లాసుల్లో కవర్ చేద్దాం. సెలెక్ట్ ఆల్ లేయర్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లేయర్ బాక్స్లో ఈ పిఎస్జీ ఫైల్ ఉంది కదా, యాజ్గా ఈ పిఎస్జీ ఫైల్ ఇంకో ఫైల్లోకి షిఫ్ట్ చేయాలనుకో ఇప్పుడు ఎన్ని లేయర్స్ సెలెక్ట్ చేయాల్సి వస్తుంది మనం. అప్పుడు మనం ఏంటి, ఆల్ లేయర్స్ అన్ని లేయర్లు దీన్ని పట్టుకొని ఇంకో షీట్లో షిఫ్ట్ చేయొచ్చు. మీకు రీడిజైన్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, రీడిజైన్ చేసుకోవడం నేను చెప్తాను వాటి గురించి. డీసెలెక్షన్ లేయర్స్, దీని గురించి దీంట్లో 2-3 ఆప్షన్స్ ఉపయోగపడతాయి.
నెక్స్ట్ మీకు ఉపయోగపడేది ఇక్కడ ఏంటంటే బేసిక్గా సెలక్షన్లో సబ్జెక్ట్ సెలక్షన్ అని ఉంటుంది చూడండి ఇక్కడ. సో సబ్జెక్ట్ సెలక్షన్ ఏంటంటే జస్ట్ క్లిక్ చేసామంటే మీకు సబ్జెక్ట్ వరకు ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతుంది. బట్ ఇవి మనకంత యాక్యురేట్గా సెలెక్ట్ అవ్వదు, మనం మాన్యువల్గా కట్ చేసుకున్నంత సెలెక్ట్ అవ్వదు. మీరు బేసిక్ కరెక్షన్ ఏమైనా చేయాలంటే సబ్జెక్ట్ సెలక్షన్ అనేది చేసుకోవాలి. ఓకేనా? అగైన్ కంట్రోల్ డి అంటే డి సెలెక్ట్ అయింది. సెలక్షన్లోనే వాళ్ళకి ఇక్కడ సబ్జెక్ట్ అయిపోయింది స్కై సెలక్షన్. జస్ట్ స్కై అని కొట్టామంటే మీకు స్కై ఆటోమేటిక్ ఎక్కడ వరకు అయిందో ఫోటోషాప్ అది ఎన్హాన్స్ చేసుకుని స్కై సెలెక్ట్ చేసి ఇస్తాను మీకు. ఓకే, సో స్కై సెలెక్ట్ చేసినప్పుడు మనం మామూలుగా దేనికి వాడతాం, కానీ అడ్జస్ట్మెంట్స్కే వాడతాం. ఏదన్నా స్కైలో కలర్స్ తగ్గించుకోవాలి, స్కైలో లైటింగ్ ఎక్కువైంది, ఇట్లాంటి వాటికి మాత్రమే మనం ఈ సబ్జెక్ట్ సెలెక్షన్ వల్ల వాడతాం. జస్ట్ లైట్ కలర్స్ యాడ్ చేసుకోవడానికి, చిన్న చిన్న కలర్ కరెక్షన్ చేసుకోవడానికి వాడతాం సబ్జెక్ట్ అండ్ స్కై. దీంట్లో ఈ రెండు మాత్రమే ఉపయోగపడతాయి, మిగతా ఏమి ఉపయోగపడవు. ఓకేనా? వీటి గురించి పెద్ద మనకు అవసరం లేదు. రేపు ఫిల్టర్స్ గురించి కవర్ చేస్తాం. రేపు ఎల్లుండి ఎక్స్క్లూజివ్ ఫిల్టర్స్ గురించే ఉంటుంది. ఓకేనా? నువ్వు కటింగ్ చేసి చూపించట్లేదు, కటింగ్ చేసి చూపించి బాగుండదు. ఈ టెక్స్ట్ ఎఫెక్ట్స్ అయితే నేను ఈరోజు ప్రాక్టీస్ చేసి టెక్స్ట్ గురించి మొత్తం ప్రాక్టీస్ చేయి. నెక్స్ట్ బాక్సులు పెడితే కూడా నాకు వచ్చేసి రేపు ఒక 5-6 బాక్సులని పెడితే నీకు నేను ఏమైనా క్లాస్ కంటిన్యూ చేస్తాను. ఓకేనా?